మా లవ్ బర్డ్స్లో నెక్స్ట్ లవ్ స్టోరీ ఎవరు రాశారు ఏంటి ఏం లేదు. అల్లరిగా సాగుతున్న నా జీవితాన్ని అలలా తాకిన ఆమని కోసం రాస్తున్న ప్రేమ లేఖ. వావ్, కవితా హృదయంతో రాశాడు. అల్లరిగా సాగుతున్న నా జీవితాన్ని అలలా తాకిన ఆమని కోసం రాస్తున్న ప్రేమ లేఖ. కలలో కనిపించిన ఆ అందమైన రూపం నిజంగా కనిపిస్తే బాగుండని ఆశించిన ఆ క్షణాన నీ రూపం నా మనసుకు తాకింది. నిన్ను చూసిన మరుక్షణం నుంచి ప్రకృతి ప్రేమే మదిని తాకింది. నీ చిరునవ్వు అందమైన హర్విల్లులా నా హృదయంలో హత్తుకుపోయింది. అప్పటి నుంచి నువ్వు కనిపించని ఒక్క క్షణం కూడా మర్చిపోలేని ఓటమిలా మనసుని బాధిస్తుంది. నువ్వు నవ్విన ప్రతి క్షణం ఇట్స్ ఏ న్యూ బ్రీతింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. దీనిని ప్రేమ అనాలా, పేరు లేని ప్రపంచం అనాలా? చందమామ సిగ్గుతో తలంచదా నీ అందమైన చిరునవ్వు చూసి? అందమైన గులాబీ కూడా ఈర్ష్యపడదా నీ అందం చూసి? నువ్వు అవునంటే ఆకాశాన్ని కప్పే తారలా, చీకట్లో కురిసే మంచులా, పుడమిపై వెలిసిన దేవతలా, నా కోసమే పుట్టిన ప్రేయసిలా, అప్పుడే పుట్టిన పసిపాపను అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకునే అమ్మలా చూసుకుంటా. తాజ్మహల్కు అందం ముంతాజ్ ప్రేమ వల్లే వచ్చిందనేది ఎంత నిజమో, నా ప్రేమకు ప్రాణం నీ చిరునవ్వు అనేది కూడా అంతే నిజం. నువ్వు కాదంటే కలల ప్రపంచంలో బ్రతికేస్తూ నా తోడులో నీ నీడలా చూసుకుంటా. నువ్వు అవునన్నా కాదన్నా ఒకటి మాత్రం నిజం, అందరూ మన కళ్ళకు కనెక్ట్ అవుతారు. దూరమైనప్పుడు వాళ్ళని మర్చిపోవచ్చు, కానీ కొందరే హార్ట్కి కనెక్ట్ అవుతారు. మన హార్ట్ బీట్ ఆగేంత వరకు వాళ్ళని మర్చిపోవడం అసాధ్యం. ఆ కొందరిలో యు ఆర్ ద స్పెషల్ ఫర్ మీ టిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్. నువ్వు తీసుకునే డిసిషన్ ఏదైనా నా నిర్ణయం మాత్రం నిన్ను లైఫ్ లాంగ్ ప్రేమించాలని. ఎందుకంటే లవ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ టైం జాబ్, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్లు ఎల్లప్పుడూ నీ చిరునవ్వుని కోరుకునే ఒక ప్రేమికుడు అంట. బాబు ఎవరికి రాసావు నాయన ఈ ప్రేమ లేక? నీ పేరు లేదు, ఎవరి పేరు లేదు. ఓకే అంటే ఊహించుకుంటూ రాసావా? కానీ బాగుంది, అచ్చమైన తెలుగులో చక్కగా రాసావు. నైస్. ఇలాంటి లవ్ స్టోరీ చదవడంలో నాకు పెద్ద ప్రాబ్లం అనిపించదు, ఎందుకంటే చక్కగా తెలుగులో రాసావు. మిగతా వాళ్ళంతా తెలుగు పదాలని ఇంగ్లీష్లో రాస్తుంటారు. అంటే ఎప్పుడు అంటే ఈపీపీయుడు అలా రాస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది అయితే చదవడం. మరి ఈయన చక్కగా తెలుగులో రాసి పంపించాడు, ప్రశాంతంగా చదివాను. అండ్ కవిత లవ్ లెటర్ చాలా చక్కగా ఉంది, బాగా వర్ణించావు. పేర్లు కూడా రాస్తే బాగుండేది, ఊహించుకొని రాసావా నిజంగా లవ్లో ఉన్నావో తెలియదు. బట్ లవ్ స్టోరీ సూపర్గా ఉంది. అండ్ లవ్ బైట్స్కి లవ్ స్టోరీని పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్.